స్నేహ ఏడుతున్నావా? స్నేహ ఏంటి స్నేహ ఇది? ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు ఏడటం? వాళ్ళన్నది నా గురించే కదా నాయుడు బావా. లేదు తెలియక అన్నారులే స్నేహ. వాళ్ళన్నారని నేను బాధపడట్లేదు నాయుడు బావా. ఆ మాటల్లో నిజం ఉంది కాబట్టి ఏడుస్తున్నాను. నా వల్లే అక్క జీవితం నాశనం అవుతుంది. నా కోసమే అక్క తన కాపురాన్ని వదులుకొని ఇక్కడ ఉంటుంది. నాకు వెలుగివ్వడం కోసం అక్క కొవ్వొత్తిలా కరిగిపోతుంది. అక్కకి అర్జున్కి మధ్య విభేదాలు వస్తున్నాయి. వదిన, ఇందు, అత్తయ్య అందరూ అక్కపై కక్ష కట్టారు. ఇదంతా నా వల్లే కదా నాయుడు బావా. నా కోసం అక్క చావడానికైనా సిద్ధమే అంటుంది. ఆ పరిస్థితి రాకముందే నేను చచ్చిపోవడం మంచిది నాయుడు బావా. అయ్యేం మాటలు స్నేహ? చావడానిక మనం ఉన్నదే? సమస్యలు వస్తుంటే పోతుంటే ఇలా పద్యానికి చచ్చిపోతే అందరూ ఈ పాటికి బతుకుండరు ఎవరో. మనం ఏదైనా బతికి సాధించాలి స్నేహ. స్నేహ యాడొక స్నేహ. చూసావే మీ ఆయన గారి ఓదార్పు యాత్ర? అలా నిన్నెప్పుడైనా దగ్గరికి తీసుకున్నాడా? అతగాడి కోసం నువ్వు ఎన్నిసార్లు ఏడ్చుంటావు? ఒక్కసారైనా సరే నిన్నలా ఓదార్చాడా? కనీసం కన్నెత్తైనా చూశాడా? ఉసే పిచ్చిమొద్దు, వాళ్ళని అలాగే వదిలేస్తే నువ్వు ఆశించిందేది నీకు దక్కదే. అందుకే వెళ్ళి పూజ సజ్జ తీసుకురాపో. పూజ సజ్జ ఎందుకమ్మా? నిన్ను మీ ఆయన్ని పూజ సజ్జలో కూర్చోబెట్టి ఊరేగిద్దామని. ఎందుకు అంటావంటే పిచ్చిమొహందానా, వెళ్ళు, మీ ఆయన్ని గుడికి తీసుకెళ్ళాలి. గుడికెందుకు? అడుక్కు తింటానికే, అడుక్కు తింటానికే. ఎందుకు అంటావేంటే నువ్వు కూడా దాల్లాగే అడుక్కుపోవడానికి. అవునా? అవునే. ఆ గుడ్డోడితో కలిసిపోవడం అంటే వెర్రి ఆనందం వచ్చేస్తుంది దీనికి. మిమ్మల్ని గుడికి పంపుతున్నది కలపడానికి కాదే, విడదీయడానికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.